Thank you very much. So welcome you to this program. So today మంచి కాఫీ లాంటి జీవితానికి స్వాగతం. సో సర్వీస్ ఎక్సలెన్స్ అంటే ఇది చెప్తే వచ్చేది కాదండి, ఇది ఎక్స్పీరియన్స్ అయ్యేది అనమాట. అంటే మీరు మంచి భర్త అని మీరు అడిగారు అనుకోండి అండి, ఎక్కువ మెన్ ఉన్నారు కాబట్టి, ఇలా ఎంతమంది ఎస్ నేను మంచి భర్తని అంటారు చెప్పండి ఒకసారి. So let me see the messages. I am a good husband. So anybody? Me. Right. So yes, I am. Wonderful. Lakshmurthy garu. Yes, everybody is saying yes. So can దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? మీరు మంచి భర్త కాదనేది ఎవరు చెప్పాలి? మీరు నిన్న మంచి భర్త అయ్యుండొచ్చు, వైఫ్ వండర్ఫుల్. సో వైఫ్ హ్యాస్ టు డిసైడ్. ఎక్సలెంట్ అండి బలరామ్ గారు, యు ఆర్ రైట్. వైఫ్ హ్యాస్ టు డిసైడ్. సో నిన్న మీరు మంచి భర్త, బట్ నిన్నటిది సరిపోతుందా? యు ఆర్ వెరీ గుడ్ బిహేవియర్ లాస్ట్ వీక్ ఆర్ 5 days యూ హ్యావ్ డన్ వెరీ వెల్, 1 day హ్యావ్ నాట్ డన్ వెల్. సో ఏదో ఒక మాట అన్నారు, దాని ప్రభావం ఎంతసేపు ఉంటుంది? సో పెళ్ళైన కొత్తలో అయితే మీకు బాగా తెలుస్తుంది. తర్వాత మెల్లిగా అందరూ అలవాటు పడిపోతుంటారు. అలవాటు పడిపోయి వాళ్ళు కూడా ఒక రకమైన నిర్లిప్తతకి గురై, బికాస్ when we take things for granted, they also takes us for granted. చాలాసార్లు అనుకుంటాను నేను, మీరు అందరూ కొంచెం లైట్ గా తీసుకోండి ఇది. చాలా అందంగా ఉండాలని తపన పడేటటువంటి స్త్రీలందరూ ఎంతో వాళ్ళ ఫిట్నెస్ కి, అందానికి, డ్రెస్ కి ప్రాధాన్యతనిచ్చేటటువంటి స్త్రీలు పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఉంటారు. సో పెళ్ళైన తర్వాత అదే అందంగా డ్రెస్ చేసుకోవడం, వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి పిల్లలు పెట్టి 5-10 సంవత్సరాలు అయిన తర్వాత ఎందుకు అంత క్యాజువల్ గా ఉంటారు? ఇప్పుడు అంటే కొంతమంది అఫ్ కోర్స్ అండి, దే ఆర్ మెయింటైనింగ్ ఉమెన్ వెరీ వెల్. అంటే బికాస్ ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో, పెళ్లి కాకముందు అయితే ఎంత కేర్ తీసుకుంటారు మీకు తెలుసు కదా. ఎప్పుడైనా పార్క్ కి 5 o'clock వస్తానండి లేట్ గా వెళ్ళడం చూసారా మీరు? విల్ బి వెయిటింగ్. ఎప్పుడైనా సారీ చెప్పాలంటే నేను ఎందుకు చెప్పాలనుకునే అహంకారాన్ని ఈగో చూసారా? సారీ అని 100 సార్లు చెప్తారు. అదేదో పాట కూడా ఉంది, సో చెప్పాగా సారీ 100వ సారీ అని. సో యూ ట్రీట్ హర్ యాజ్ ఎ కస్టమర్, ఎ మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్. సో అలాగే అమ్మాయి కూడా హస్బెండ్ అంతే విధంగా, కాబోయే ఫియాన్సీని అంతే విధంగా చూస్తుంది. సో దెర్ ఇస్ ఎ రొమాన్స్, దెర్ ఇస్ ఎ సమ్ కెమిస్ట్రీ, దెర్ ఇస్ సమ్ సీకింగ్. సో ఎప్పుడు ఇంటికి వస్తారని ఎదురు చూసేటి ఉంటుంది. సో యాజ్ ద మ్యారేజ్ టైం అవుతుంటే పిల్లలు వస్తుంటారు, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంటాయి. మీకు ఆ రెస్పాన్సిబిలిటీస్ కోసం బయట ఎంతో సర్కిల్ పెరుగుతుంటుంది. అండ్ చాలా రోజులు ఇంటికి వస్తే సాయంత్రం కొంచెం త్వరగా రండి అంటే ఓకే అని చెప్పి ఎవరో కస్టమర్ మీ కలీగ్స్ ఈవినింగ్ వీ హ్యావ్ ఎ డిన్నర్ ఆర్ వీ హ్యావ్ సంథింగ్ అంటే చెప్పడం కూడా మర్చిపోయి ఇంటికి రావట్లేదని వాళ్ళు ఫోన్ చేశాక ఐమ్ సారీ నేను వాళ్ళు డిన్నర్ బయట చేస్తున్నాను, ఇంటి చేయను, ఆవిడ ఏదో మీకు స్పెషల్ ఐటమ్ చేసి ఉండొచ్చు. సో నువ్వు తినేస్తే నేను లేట్గా వచ్చి పడుకుంటాను, నా దగ్గర తాళం ఉందిగా, సెకండ్ తాళం అని ఉండొచ్చు. సో ఇవన్నీ తెలియకుండా మీకోసం తీసుకునే ఎక్స్ట్రా కేర్ మెల్లిగా తగ్గిపోయి వాళ్ళు కూడా మీరు సాయంత్రం వస్తున్నారా, భోజనం చేయాలా, బయట చేసి వస్తారా? సో లేదా నాకు కూడా కుదరట్లేదు, మీరు బయట చేసి రండి, సో లేదా టేబుల్ మీద పెట్టేసి తినండి. ఇలా తెలియకుండా ఈ యొక్క హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ట్రాన్సాక్షన్స్ కింద మారిపోతూ ఉంటుంది. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ? ఇలాంటి సిచ్యువేషన్ మనకు తెలియకుండా చిన్న విషయాలను కేర్ చేయకపోవడం వల్ల ఆ మ్యారేజ్ డ్రై అయిపోయి మనం ఎందుకు ఉంటామంటే చిల్డ్రన్ ఆర్ ద ఇన్సూరెన్స్ ఆఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటారు. అంటే ఒక రకంగా బాధ్యతల వల్ల తప్పదు కదండి. సో ఈ టైప్ అంటే 50% అంటే ఇష్టం ఉండకుండా ఉండదు, బట్ దట్ ప్లెజర్ అండ్ స్మాల్ థింగ్స్, దట్ జాయ్స్ అండ్ హ్యాపీనెస్ ఆర్ దేర్ ఇన్ లైఫ్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంటాయి. అలాగే పిల్లల విషయంలో కూడా వెన్ యూ స్టాప్ హగ్గింగ్ దెమ్, వెన్ యూ స్టార్ట్ మీరు వాళ్ళతో ఆడుకోవడం ఆపేయడం వల్ల, ఎప్పుడు మీరు ఇరిటేషన్ లో ఫ్రస్ట్రేషన్ లో ఉండడం వల్ల మీ దగ్గరికి రావడం తగ్గించేస్తా ఉంటారు. ఎప్పుడన్నా మీరు వాడితో కాసేపు రావాలనుకున్నా చాలా ఎప్పుడు మీ నుంచి విడిపోయి వాడి గేమ్స్ లో ఉందామా, మళ్ళీ పక్కింటి వాళ్ళతో ఆడుకుందామా, ఇట్లా ఈ యొక్క గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. దీనికి కారణం బికాస్ వి నెవర్ కన్సిడర్ అవర్ క్లోజ్ పీపుల్. ఏదైతే మన జీవితంలో రీప్లేస్ చేయలేమో వాటిని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుని మీకోసమే కదా ఇదంతా చేస్తున్నాం అని చెప్పి, అదేదో మన ఇంద్రుడు చంద్రుడు కమల్ హాసన్ సినిమా ఉంటుందండి, ఆవిడ ఫోన్ చేసి నీకు ఏమి అన్ని ఇచ్చినా, బిల్డింగ్ ఇచ్చా, డబ్బులు ఇచ్చా, 2 పిల్లలు ఇచ్చా, ఏమి నీకు ఏం తక్కువ అంటాడు అందులో ఆ క్యారెక్టర్ అనమాట. సో అలాగా మనకి ఏదన్నా మీరు సాధించారు జీరో, మీరు గోల్డ్ డైమండ్ మీరు 1 కోటి రూపాయలు సంపాదించారు, +0 +0 +0, ఈ జీరోలు ఎన్ని కలిపినా జీరో అయ్యాయి.
వీటి ముందు ఒక 1 చేరింది అనుకోండి, ఈ జీరోలన్నిటికి వాల్యూ వస్తుంది. ఆ 1 అన్నది మీ హార్ట్, ఆ 1 అన్నది యువర్ లవ్. సో అందుకని ఏది చేసినా గనుక ముందు మీరు అది యాడ్ చేసి గనుక చేస్తే ఎవ్రీథింగ్ విల్ గెట్ వాల్యూ. సో ఇవాళ మనం మాట్లాడుకునేది సర్వీస్ ఎక్సలెన్స్ అంటే ఎవరినో మనం సాటిస్ఫై చేయాలనుకుంటా ఉంటాం, కానీ మన ముందు ఉన్నటువంటి కస్టమర్. ఎందుకంటే చాలా మందికి, థ్యాంక్ యూ రమేష్ గారు, ఐ కెన్ సీ యువర్ మెసేజ్. సో చాలా మందికి వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ఏంటి అన్నవి మనం కేర్ చేయకపోతే, మొట్టమొదటి ఇంపార్టెంట్ మీ జీవితంలో ఎక్కువ సమయం గడిపేది ఎవరో తెలుసా అండి మీతో? ఎవరు చెప్పండి? ఎవరితో మీరు ఎక్కువ సమయం గడుపుతారు మీరు మీ జీవితంలో? So with whom you will spend maximum time? I can see messages here, so nobody is typing. Parents. So Rekha says parents. ఇంకా పెళ్ళి అయినట్లేదు రేఖకి. సో డేవిడ్ గారు వైఫ్, శంకర్ గారు వైఫ్, రెడ్డి గారు సోల్మేట్, ఎవరైనా కావచ్చు. సో మదర్, వైఫ్. సో ఐ నో దట్ సమ్ ఆఫ్ యూ నో ద ఆన్సర్ విత్ మీ ఓన్లీ. కిరణ్ కుమార్ గారు చెప్తున్నారు ఎక్కువ సమయం మీ జీవితంలో మీతో మీరే గడుపుతారు. సో యు ఆల్సో హ్యావ్ టు ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ అతిథి దేవో భవ. చూడండి, మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఆర్ వి నాట్ గెస్ట్ ఇన్ దిస్ వరల్డ్? మరి అతిథి దేవుడు అంటే మనం కూడా దేవుడే కదా. మరి మనం ఎంత కేర్ తీసుకుంటే మన బాడీ, మైండ్, హార్ట్ అండ్ స్పిరిట్ మన ఇతరులకి అంత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతిరోజు మీరు యొక్క బాడీకి ఏ ధర్మాలు చేయాలి, మైండ్కి ఎలా డీటాక్స్ చేయాలి, ఎట్లా గ్రాటిట్యూడ్ చేయాలి, హార్ట్కి ఎలా గ్రాటిట్యూడ్ చేయాలి, అట్లా సోల్కి ఏదైనా మన సర్వీస్ ఎలా చేయాలని ప్రతిరోజు మనం ప్రాక్టీస్లో పెట్టినప్పుడు, దినచర్యలో తీసుకొచ్చినప్పుడు, ఫస్ట్ we take care of this అతిథి and we treat ourselves as a God. అందుకని అహం బ్రహ్మాస్మి అన్నారు, నేనే దేవుడా అని ఒక శిష్యుడికి డౌట్ వస్తే ఆయన ఏం చెప్తారంటే, నువ్వు 1, 2 అంటాడు. అంటే నువ్వు దేవుడు కాదు అని. అది ఎలా అండి? ఏదన్నా ఒకటే ఉండాలి కదా. నేను దేవుడు కాదా? సూర్యుడు, సూర్యకాంత్ 1, 2 అంటే 2 పేర్లు ఉన్నాయి కానీ ఒకటే. అలా నేను అని ఎక్కువగా ఉండే కొద్దీ నువ్వు 2గా విడిపోతావు. నేను అని తగ్గి కొద్దీ, అంటే ఆ ఇగో తగ్గి కొద్దీ, సో నువ్వు వన్నెస్ లో ఏర్పడతావు. అందుకని మన కుటుంబం అన్నది నేను నా ఫ్యామిలీ అని కాకుండా మన కమ్యూనిటీ, మన ప్రపంచం మీద అని అందరూ తెలుసుకున్నప్పుడు, ఆ కోర్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నప్పుడు, దెన్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బీయింగ్ అలైవ్. అందుకని ఇవాళ చూడండి, కొన్నిసార్లు 100 ఎకరాలు ఉందండి అంటే పూర్వం సంబంధం చేసేసేవారు, పెద్ద సంబంధం అని. సో ఈవేళ పెద్ద పొజిషన్ అంటే చేసేవారు, కానీ చేసిన తర్వాత 1 month లోనే డైవర్సెస్ ఎన్నో చూసాం. ఎందుకంటే పదవిని బట్టి, స్టేటస్ని బట్టి, డబ్బుని బట్టి చూసి చేస్తే ఏమవుతాయో అని మనం చూసాం. బికాస్ వాట్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అన్నది ఆ పేరెంట్స్ కూడా పిల్లలకి, ఆడపిల్లలకి, వాళ్ళకి, ఆ అబ్బాయిలకి ఇవాళ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ప్రయారిటీ వస్తుంది. అందుకని ఒకవేళ హ్యాపీగా లేకపోతే డైవర్స్ ఇచ్చేయని పేరెంట్సే చెప్తున్నారు. ఇంకా పిల్లలన్నా లేదు నేను ఇంకా ట్రై చేస్తానని చెప్తున్నారు. అంటే సో అల్టిమేట్లీ ఊర్లో, పల్లెటూరులో 100 ఎకరాలు ఉన్న పెళ్లి అవ్వడానికి కారణం అక్కడ ఎక్స్పీరియన్స్ ఈజ్ మిస్సింగ్. సో బికాస్ జాయింట్ ఫ్యామిలీలో ఉంటే దట్ ప్రైవసీ ఉండదనో, రకరకాల కారణాల వల్ల బయటికి వెళ్ళడం అంత కుదరదనో, తనకు కావాల్సిన డ్రెస్ చేసుకునేటువంటి ఉండదనో, సో దే ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ దేర్ లైఫ్. అందుకే సిటీస్కి ఎక్కువ ప్రిఫర్ చేయడం, అలాగే వేరే దేశాలు ఎక్కువ ప్రిఫర్ చేయడానికి కారణం బికాస్ ఆఫ్ సో మెనీ కల్చరల్ రెస్ట్రిక్షన్స్ ఆర్ స్టాపింగ్ దెమ్ టు లివ్ దేర్ లైఫ్. సో అందుకని ముందు మనం కనుక మన స్పిరిట్కి ఏం కావాలి ఇవాళ మనం, ఎందుకంటే నేను చాలా ఈజీ చెప్పడం, మీరు సర్వీస్ బాగా చేయండి, మీరు బాగా ప్రజెంట్ చేయండి. చూడండి, కొంతమంది విజిటింగ్ కార్డ్స్ ఇస్తుంటారు. విజిటింగ్ కార్డ్ ఇస్తున్నప్పుడు ఇలా పట్టుకుని ఎక్కడో ట్రైనింగ్ చూస్తుంటారు, ఇలా పట్టుకుని చాలా అలా ఇస్తుంటారు. సో ఇంత నాటకీయంగా ఇస్తే అలా ఇచ్చిన వాళ్ళు ఎవరో ఒక ట్రైనింగ్ ఇచ్చుంటారు మీకు. అలా అంతకుముందు ఒక 100 మంది ఆయనకి ఇచ్చుంటారు. సో మీరు 101 అయ్యాడు మీరు. వాట్ ఈజ్ యువర్ నేచురల్నెస్? ఏమైంది? మనం సహజంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? అన్ని ట్రైనింగ్ చేసి ఒక హోటల్ దగ్గర గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్ అని అందరూ ఒకేలా చెప్తే మనం కూడా తలాడిస్తాం. అతని మొహం చూస్తామా మనం? అదే ఎవరైనా ఒక వెరైటీగా కనుక అతను ఆత్మీయంగా కనుక నమస్కారం పెట్టి, నమస్కారం అండి రావు గారు, నమస్కారం నాగేశ్వరరావు గారు, నమస్కారం అండి అని నిజంగా ఆప్యాయతగా పెడితే అది తెలుస్తుంది, ఆ డిఫరెన్స్ మనకి. సో ఇది ఈ యొక్క సర్వీస్ ఎక్సలెన్స్ అనేది నేచురల్ గా రావాలని నా అభిప్రాయం. సో మంచి కాఫీ లాంటి జీవితానికి స్వాగతం. ఏ వావ్ ఫ్యాక్టర్ ఆపర్చునిటీ. జీవితం మనకి దేని ఆఫర్ చేస్తుంది ఒకసారి మనం చూద్దాం. సో మీకు జీవితం మంచి కాఫీలా ఉందా లేదా ఉండాలని ఉందా? ఉండాలని ఉందంటే ఎస్ అని చెప్పండి. సో ఎస్, గుప్తా గారు సేస్ ఎస్, ఉండాలని ఉంది. సో కిరణ్ గారు, లక్ష్మణ్ గారు, శంకర్ గారు, గోపాల్, వెంకట్,
వెంకయ్య గారు, ఎవరికి ఉండదు అందరికీ ఉండాలని. వెరీ నైస్, వెరీ నైస్. సో నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఉండాలని ఉంటే? ప్రపంచాన్ని మార్చాలా? ఒక గ్రేవ్ యార్డ్ దగ్గర రాస్తుందట. సో బిషప్ గారి దగ్గర గ్రేవ్ యార్డ్ మీద రాస్తుందట. నేను ప్రపంచాన్ని మారుద్దాం అనుకున్నాను, నా వల్ల కాలేదు. సో నేను అలాగే కనీసం దేశాన్ని మారుద్దాం అనుకున్నాను, నేను చేయలేకపోయాను. కనీసం మా గ్రామాన్ని మారుద్దాం అనుకున్నాను, నా మాట ఎవరు వినలేదు. కనీసం మా కుటుంబాన్ని మారుద్దాం అనుకున్నాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు. అట్లీస్ట్ ఒక వ్యక్తిని మారుద్దాం, నా భార్యని అనుకున్నాను. ఈ ప్రపంచంలో ఇంపాసిబుల్ ఏదన్నా ఉంటే అదే అని తెలిసిపోయింది. ఆఖరి పోయేటప్పుడు అర్థమైంది, అసలు నేనే మారితే నా భార్యని, నా కుటుంబాన్ని, గ్రామాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేయగల వ్యక్తిని అయి ఉండేవాడినేమో అని. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్సైడ్ యూ. సో if the inside core is not for service excellence, leave this service field, my dear friend. So because with the training you can make a donkey a better donkey but not a horse. If it is not your core, నాకంటే తోపెవడం లేడు అనుకుని మీరు గనక అదే attitude తో ఉంటే, I think you are not suitable for the service sector or at least customer experience ఇవ్వడంలో. But if you feel it's a gratitude because నేను ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోవచ్చు నేను, but I feel that there are 140 people are there. If my word touches one person, so and that transforms, and ఆయన మీద ఆయన కుటుంబం ఇంకా ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉండొచ్చు. So that is my mission in life, that is my core value. So I will not do my work to please anybody, to please my customer. I will do to see that I will get the wow inside. ఎందుకంటే చాలా సార్లు మనం చాలా బాగా చేసినప్పుడు బయట ఫీడ్బ్యాక్ రావడం ఎవరిని, బికాస్ మీకు లోపల తెలుస్తుంది, ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు తెలుస్తుంది. ఐ హావ్ డన్ ఏ రియల్లీ గ్రేట్ జాబ్. అందుకే లుక్ ఫర్ ద ఫీడ్బ్యాక్ ఇన్సైడ్. సో జీవితం మంచి కాఫీలా ఉండాలనుకుంటే మన జీవితంలో చాలా రోల్స్ ప్లే చేస్తాం. భర్త రోల్ ప్లే చేస్తాం, తండ్రి రోల్ ప్లే చేస్తాం, బ్రదర్ రోల్ ప్లే చేస్తాం, సో అలా కొడుకు రోల్ ప్లే చేస్తాం, అన్ని చాలా రోల్స్ ప్లే చేస్తాం. ఈ రోల్స్ లో ప్రతి రోల్లోనే మనం కనుక వావ్ ఫ్యాక్టర్ కనుక మన తల్లి, మన యొక్క బిడ్డలు, మన యొక్క భార్య ఆర్ భర్త, ఆ స్నేహితులు, అలాగే కస్టమర్స్, ఎవ్రీ రోల్ బాగుండాలంటే ప్రపంచాన్ని నువ్వు మార్చలేవు మిత్రమా, నటించలేవు కూడా. నువ్వు లోపల ఏదుందో దాన్ని బయటికి తీసుకురావు. ఇవాళ యొక్క నేను కొంచెం ఇది ఎక్కువ సేపు ఉంటుంది, 1.5 hours సెషన్ ఉంటుంది. ఎవరికైతే ఓపుకుందో తప్పకుండా ఉండండి, త్వరగా చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ బికాస్ నేను ఏదైతే సర్వీస్ సెక్టర్ చెప్పకపోయే ముందు దాని ప్రిపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అందరూ మీ బిజినెస్ లో మాస్టర్. నాకు తెలియదు సేల్స్, మార్కెటింగ్ మేబీ ఐ నో దట్, బట్ సేల్స్ వెళ్ళి ఆ ఫీల్డ్ లో చేసే హీరోస్ మీరు. అందుకని నేను హీరోస్ తయారు చేసే హీరో. సో అందుకని నేను మొక్కలు నాటించలేదు. మా గురించి, నా పుస్తకం గురించి చెప్పాను. ఆ పుస్తకం చదివిన ఒక ఆవిడ ఒక ఆర్గనైజేషన్ పెట్టి 30 లక్షల మొక్కలు నాటించింది. అంటే ఇతరుల గొప్పతనం బయటికి రావడానికి అవసరమైన గొప్పతనం భగవంతుడు నాకు ఇచ్చాడు. సో అందుకని అందరం కలిసి ఆర్కెస్ట్రాలో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే మ్యూజిక్ ఎలా వస్తుందో అలా నా రోల్ నేను ప్లే చేస్తున్నాను. ఇఫ్ యూ ఫీల్ దట్ మై సర్వీసెస్ ఆర్ నాట్ యూస్ఫుల్, నాట్ రియల్లీ గ్రేట్, మిమ్మల్ని చాలాసార్లు అడిగాను నేను, ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ మేనేజ్మెంట్. బికాస్ నేను ఫస్ట్ డేనే చెప్పాను, నేను మీ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నేను తగ్గలేనండి, వాళ్ళని ఈ రేంజ్కి తీసుకొచ్చినట్టుగా నేను చేయగలుగుతాను. అదర్వైజ్ దర్ ఇస్ నో పాయింట్ ఫర్ మీ బీయింగ్ హియర్. బికాజ్ చాలా మంది అంటుంటారు, సార్ మీ సెషన్ పెట్టాము మధ్యాహ్నం మీ ఎన్నింటికంటే 2 o'clock అండి, అంటే ఆఫ్టర్ లంచ్. ఎస్, అంటే మీరు ఐటమ్ సాంగ్ పెట్టారనమాట అంటాను. బికాజ్ అక్కడ నాది నిజమైనటువంటి ఎడ్యుకేషన్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నిద్రపోకుండా ఒకటి కావాలి స్పీకర్ అక్కడ, నమస్కారం అండి అని చెప్తాను. మీకు నిజంగా కావాలంటే నా ఫీజు అని చెప్తాను. ఎందుకంటే అట్లీస్ట్ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అన్న రాని, జాబ్ సాటిస్ఫాక్షన్ రాకపోతే ఎలాగా నేను ఎన్నోసార్లు మధ్యాహ్నం ఏ టైంలో చేసినా నిద్ర లేపడమే. అందుకని ఫిజికల్ గా నిద్రపోయే సమస్య లేదు. అవతలవాడు ఆల్రెడీ లోపల చచ్చిపోయింటే తప్ప. బికాస్ ఈవెన్ నా ఫైర్ పుస్తకం చదివి ఒక ఆవిడంది, సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా నిద్ర లేస్తారు బాబు పుస్తకం చదివితే. అప్పుడు ఆ ప్రింట్ అయిపోయి 3 నెలలు అయిపోయింది మార్కెట్లో. వెంటనే మళ్ళీ ప్రింట్ చేసి మార్కెట్లో పెట్టాను. బికాస్ పుస్తకాల మీద ఏం డబ్బులు రావండి, బట్ ఇట్ ఈస్ మై మార్కెటింగ్. ఇవాళ నా బ్రాండ్ ఇవాళ వేణు భగవాన్ అని తెలిసిందంటే పిల్లల్ని పెంచినట్టుగా పెంచాం ఆ పుస్తకాలను. సో జీవితం మంచి కాఫీలా ఉండాలంటే ఇవాళ చెప్పిన ఒక్క పాయింట్ పట్టుకోండి మిత్రమా, ఫర్ ఎవర్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో అండ్ దిస్ ఈజ్ మై వెబ్సైట్. మీకు ఆల్రెడీ మా సర్వీసెస్ ఏమైనా కావాలనుకుంటే venubhagavan.com గురించి మీరు చూడమని చెప్పాను. అలా దీస్ ఆర్ ద బుక్స్. మై బుక్స్ ఆర్ సోల్డ్ ఓవర్ 1 lakh కాపీస్ ఇన్ తెలుగు, కన్నడ అండ్ ఇంగ్లీష్. సో ఈ పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లో నేను ఒక పబ్లిషర్కి ఇచ్చాను, నన్ను దయచేసి అడగండి, కొన్ని ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. సో అలా బీ క్లబ్ అనేది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేశాను. వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ క్లబ్ ఫర్ ఎంటర్ప్రినర్స్ అండ్ లీడర్స్ అండ్ ఇంటర్ప్రినర్స్. సో దీస్ ఆర్
సో బోల్డ్ 2020 అని ఒక వేదిక కూడా మేము 3 ఈవెంట్ చేసాం, హైదరాబాద్, వైజాగ్. అండ్ బికాజ్ ఎవరు ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఒక ఎంటర్ప్రినర్ ని, ఒక లీడర్స్ ని, ఒక మార్కెటింగ్ పీపుల్ ని, బికాజ్ మేము రియల్ ఎస్టేట్ లో సబ్మిట్ చేయబోతున్నాం. మిమ్మల్ని పిలవచ్చు, దానికి మీలోనే హీరోస్ ని పిలుస్తాం. బికాజ్ ఎంతో మందికి దాంట్లో ఈవేళ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా అవకాశాలు లేక స్కిల్స్ ఉండి వాళ్ళందరికీ అవకాశం ఇవ్వచ్చు. ఒక ఆర్గనైజేషన్ సెక్టర్ అవుతుంది. మీలో కొంతమంది ఆల్రెడీ రెరా సర్టిఫైడ్ పీపుల్ ఉన్నారు. ఎవరైతే తీసుకోలేదో తీసుకోమని నా విన్నపం. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సహాయం చేయమని కూడా నా విన్నపం. సో బీ బోల్డ్, స్టే బోల్డ్ అండ్ ప్లే బోల్డ్. అండ్ దీస్ ఆర్ అవర్ సర్వీసెస్. యూ కెన్ సీ దట్. ఐ విల్ గో లిటిల్ ఫాస్ట్ టుడే. సో మనం ఇది ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఇవాళ నేను స్టార్ బక్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో స్టార్ బక్స్కి వెళ్తే మీకు ఒక కాఫీ తాగారనుకోండి, కాఫీ తయారు చేయడానికి ఎంత అవుతుందండి? కాఫీ పొడి, కొన్ని కాఫీ పొడి ఏమన్నా స్టార్ బక్స్ ప్రత్యేకించి భూమిలో ఎక్కడా లేనిటువంటి ఫార్ములాతో తయారు చేసిందా? మీరు జూబ్లీ స్టార్ బక్స్కి వెళ్ళి చూడండి, అక్కడ ఈ కాఫీ ఫీల్డ్స్ ని ఫోటో వేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ కాఫీ ఫీల్డ్? కర్ణాటక, కూర్గ్ నుంచో ఎక్కడి నుంచో వస్తున్నాయి. అది కూడా రాసి పెట్టారు వాళ్ళు. అంటే మన దేశం వచ్చి మన కాఫీని వాళ్ళు తీసుకొచ్చి మనకి ఒక కాఫీ కప్లో పోసి మనకు 20 రూపాయల తయారయ్యేది మనకి 250 రూపాయలు తీసుకుని కాఫీ అమ్ముతున్నారంటే, ఆర్ వి పేయింగ్ మనీ ఫర్ ద కాఫీ, ఆర్ ఆర్ వి పేయింగ్ ద మనీ ఫర్ ద సర్వీస్, ఆర్ ఆర్ వి పేయింగ్ ద మనీ ఫర్ ద అంబియన్స్ ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి, or are we paying the money for the experience we get when we have the coffee for 30-40 minutes? ఒక మీటింగ్ అక్కడ ఉన్నప్పుడు, ఆ మీటింగ్ ఉన్నప్పుడు ఆ సమయంలో మనకు కలిగిన ఎక్స్పీరియన్స్ మనం పే చేస్తున్నామా? ప్లీజ్ టెల్ మీ మై డియర్ ఫ్రెండ్స్, వాట్ వీఆర్ పేయింగ్ మనీ ఫర్ స్టార్ బక్స్. మన ఇండియాలో తయారైన కాఫీ బయట 20 రూపాయలకి దొరికే కాఫీ ఆ వాతావరణంలో కూర్చుని మనం తాగడానికి కారణం ఏంటి? మీకు నచ్చింది కాఫీనా, మీ చుట్టూ ఉన్న వాతావరణమా, లేదా మీలో కలిగిన అనుభవమా? ఫర్ వాట్ వీఆర్ పేయింగ్, isn't it? So atmosphere and feel and experience, weather, isn't it? That's what I'm asking. Let's take an example of Starbucks. So how we can create that kind of an ambience, that kind of an experience. It's an experience, and Kiran Kumar gar says experience, Rekha says ambience and experience, isn't it? Ultimately ambience purpose enti experience. నా వెనకాల నేను వేరే రకరకాల నేను సీన్లు పెట్టచ్చు. వై ఐ కెప్ట్ దట్ రివర్, వై ఐ కెప్ట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, వై ఐ కెప్ట్ ద బ్రిడ్జ్, why I kept the sunrise, because it is creating an experience to me that what I do is this background image is enhancing my image. My foreground image కారణం కారణం my background image. ఒకవేళ అదే ప్లేస్ లో నిజంగా ఉంటే how do you feel? Isn't it pleasant environment? So how much we are creating that in within us. లోపల అలా ఉంటే కదా మనం బయట మన చుట్టూ ఉన్నటువంటి మాక్సిమం టైం మనం గడిపేటటువంటి ఫ్యామిలీ అనే కస్టమర్స్ ఆ ఎక్స్పీరియన్స్ అవ్వగలరు. నాన్న ఇంకొంచెం సేపు మాతో ఉండు, ఏమండి ఇవాళ సాయంత్రం ఉండొచ్చు కదా, కనీసం నాతో టీ తాగొచ్చు కదా, ఒక 1 అవర్ నాతో గడపచ్చు కదా అని డిమాండ్ లో ఉండడానికి కారణం ఏంటి? లోపల ఎంత ప్లెజెంట్ గా ఉంటే అంత మిమ్మల్ని కోరుకుంటారు. ఎంత అన్ప్లెజెంట్ గా ఉంటే అంత ఏంటండి వేళ పని లేదా, లాక్డౌన్ ఎప్పుడు తగ్గిపోతుంది, మీరు ఏంటి పొద్దునుంచి ఇంట్లోనే ఉన్నారు, ఈ మాటలు ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఇంటికి త్వరగా వచ్చారు, అదేంటండి అప్పుడే వచ్చారు, ఎందుకంటే మీకంటే టీవీ సీరియల్ ఈజ్ మోర్ గివింగ్ బెటర్ ఎక్స్పీరియన్స్ టు మీ, యూ డిస్టర్బ్డ్ మై ఎక్స్పీరియన్స్. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరో టిక్ టాక్ టాక్స్ పెడుతుంటారు, ఇంట్లో ఉండే ఈ భారీ పోరు తట్టుకోగలమా అని. మిమ్మల్ని తట్టుకోగలరు? అసలు మిమ్మల్ని ఎందుకు భరిస్తున్నారు? ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమిట్మెంట్, కల్చరల్ వాల్యూ వల్ల చాలా మందికి వాళ్ళ భార్యలు ఉన్నారు. అది ఈ కాలంలో పెళ్లి చేసుకుంటే అది గ్యారంటీ లేదండి. వేరే కల్చర్లో ఇదే బిహేవియర్ అంటే గ్యారంటీ లేదు. సో అందుకని మిత్రమా, ఇవాళ తెలుసుకునేది కస్టమర్ దగ్గర కాదు, ద పీపుల్ అరౌండ్ అస్. ఒకవేళ ఇమేజిన్ చేయండి, ఒకవేళ కనుక సో ఏదన్నా జరిగి మనకు కనుక మన జీవితంలో ఇన్ని జోకులు వేసుకుని మీ భార్య కానీ, మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ ఎవరన్నా మిస్ అయితే మీకు అసలు ఇమేజిన్ చేయగలరా అది? అందుకని సాధారణంగా మన దగ్గర ఉన్న బాడీలో ఉన్న ఆర్గాన్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న మనుషులకు కానీ వి టేక్ ఫర్ గ్రాంటెడ్. సో ఎప్పుడైతే అటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ పెంచుకుంటామో లోపల అంబియన్స్ మారుతుంది. కంప్లైంట్ నుంచి మీరు కాంప్లిమెంట్స్కి, కాంప్లిమెంట్స్ నుంచి కమిట్మెంట్స్కి, కమిట్మెంట్ నుంచి కంట్రిబ్యూషన్కి మారుతారు. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాన్ క్రియేట్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ టు యూ. సో థ్యాంక్ యూ. సో వాట్ మేక్స్ ద ఎక్స్పీరియన్స్? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, కొన్ని మీరు చెప్పేవన్నీ మా చేతిలో లేవండి, మా కంపెనీల చేతిలో ఉంది. తప్పలేదు. మిమ్మల్ని మీకు ఏం చెప్పాను నేను సెషన్లో? Don't think like a sales executive. Don't think like a marketing executive or manager. Think like a business owner. You are in the business of financial investment, or you are in the business of wealth creation. Product ఏదన్నా కావచ్చు. Product is an excuse. షేర్ మార్కెట్లో షేర్లు పేపర్లో లేదా ఈ ఫార్మాట్లోనే ఉంటుంది. మీరు ఏమైనా కంపెనీకి వెళ్ళి చూస్తున్నారా?
It's the medium. So you are investing in a company. What makes this experience? ఇది గనక మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్పెక్ట్ మోర్ దెన్ కాఫీ. సో వీళ్ళ కంపెనీ యొక్క కోర్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్బక్స్ సెట్ అవుట్ టు బి ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీ, వన్ దట్ నాట్ ఓన్లీ సెలబ్రేటెడ్ కాఫీ బట్ ఆల్సో కనెక్షన్. ఇది చూసి మన కేఫ్ కాఫీ డే కూడా మన ఇండియన్ వర్షన్ ఆఫ్ స్టార్బక్స్. మనకి ఆయన చూసాకే బీ క్లబ్ పెట్టాను నేను. ఎవరైతే మన కేఫ్ కాఫీ డే ఓనర్ అనుకోకుండా ఆయన మరణం సంభవించిందో, సో ఆయన చూసాకే నేను ఇంత మంచి ఎంటర్ప్రినర్, ఇన్ని వేల కోట్లు, ఇంత సిల్వర్ స్పూన్ తో పుట్టిన ఆయన చెప్పేవాడన్నా ఉండాలి జీవితంలో, చెప్పుకునేవాడు ఉండాలి, చేసేవాడు ఉండాలి. సమ్ టైమ్స్ చెప్పేవాడు రైట్ టైంలో రైట్ విషయం చెప్పాలి, చెప్పుకునేవాడు కూడా ఉండాలి. అందుకే లైఫ్ లో ఎదర్ హ్యావ్ ఎ మెంటర్ ఆర్ గెట్ మెంటల్ అంటారు. చెప్పేవాడు రైట్ థింగ్స్ అట్ రైట్ టైం. చాలా మంది ఉంటారు మీకు ఏదోటి మోటివేట్ చేసేది, యూ క్యాన్ అండ్, బట్ సమ్ టైమ్స్ మోటివేషన్ పనిచేయదు. నేను ఇర్ఫాన్ ఖాన్ చనిపోయినప్పుడు ఆయనకి ఏమైనా లాస్ట్ మినిట్ లో మోటివేషన్ పనిచేస్తుందా? మోటివేషన్ పనిచేయదు. బికాస్ వీ నెవర్ నో సమ్ థింగ్స్ ఎలా ఫేస్ చేయాలో. చెప్పేవాడు కావాలి, చెప్పుకునేవాడు కావాలి, చేసేవాడు కావాలి, రైట్ పీపుల్ కావాలి. ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్బక్స్ ఈజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీ. వాళ్ళు కాఫీ అమ్మడానికి అది పెట్టలేదు, ఒక స్పేస్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే మీకు ఆలోచించడానికి స్పేస్ లేదు కదా, ఆలోచించడానికి స్పేస్ అది. మీరు కాఫీ తాగండి, తాగకపోయింది, బట్ ఈ అంబియన్స్ లో వచ్చి మీరు ఆలోచించుకోండి, క్రియేట్ చేసుకోండి. దానికి మీరు స్పేస్ క్రియేట్ చేస్తున్నారు. దేర్ ఇస్ ఎ కోర్ పర్పస్ బిహైండ్ దట్ ఆర్గనైజేషన్. అండ్ వేర్ ఇస్ ఎ నైబర్హుడ్ గ్యాదరింగ్ ప్లేస్. 10 మంది కలవాలంటే చూడండి, కేఫ్ కాఫీ డే కింద ఏం రాసుండేది? ఎ లాట్ కెన్ హ్యాపెన్ ఓవర్ కప్ ఆఫ్ కాఫీ. ఇట్స్ కాఫీ ఇస్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్. మన ఇరానీ కేఫ్ల నుంచి మనం మారిపోయాం కేఫ్ కాఫీ డే అలాంటివి రాగానే. and ఎన్నో వచ్చుంటాయి, but that became an Indian brand. And we are neighborhood gathering place, a part of your daily routine. Get to know us and you will see we are so much more than what we brew. మేము కాఫీ కంటే ఎక్కువ చేస్తాం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. We call our employees partners because we all are partners in shared success. ఎందుకంటే we don't call them employees, we call them partners. వాళ్ళు అలైన్ అవ్వకుండా ఈ స్పిరిట్ తోటి మేమేం చేయలేం. స్టార్బక్స్ ఓనర్ రాడని కాఫీ ఇవ్వడానికి మీకు అక్కడ. మన డ్రైవర్, మన రిసెప్షనిస్ట్, మన ఫ్రంట్ ఎండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ ఓనర్ కనబడి కస్టమర్ కి యూ రిప్రజెంట్ ద హోల్ ఫిలాసఫీ ఆఫ్ ద కంపెనీ. అండ్ ఇఫ్ యూ ఫెయిల్ టు రిప్రజెంట్, దెన్ ఇట్ ఈస్ ద ఆర్గనైజేషన్స్ ఫెయిల్యూర్ ఇన్ కల్టివేటింగ్ ఎ కల్చర్. అండ్ వి మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ వి డూ ఈస్ త్రూ ద లెన్స్ ఆఫ్ హ్యూమానిటీ. చూడండి, ఏది చేసినా మేము మానవత్వంతో చేస్తాం. అందుకని ఎక్కడో కాఫీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఇక్కడ లోకల్ ఫార్మర్స్ ఆ ఫార్మింగ్కి వెళ్ళి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఎలాంటి విత్తనాలు వేయాలి, ఎలా పెంచాలి, ఎలా ఆర్గానిక్గా పెంచాలి, బికాస్ హ్యూమానిటీ. అలాగే మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా విత్ ద సెంటర్ ఇస్ ద హ్యూమానిటీ. ఫ్రమ్ అవర్ కమిట్మెంట్ టు ద హైయెస్ట్ క్వాలిటీ కాఫీ ఇన్ ద వరల్డ్ టు ద వే వి ఎంగేజ్ విత్ అవర్ కస్టమర్స్ అండ్ కమ్యూనిటీస్ టు డూ బిజినెస్ రెస్పాన్సిబుల్. దే విల్ నాట్ ట్రీట్ దెమ్ లైక్ ఎ ట్రేడర్స్, దే విల్ ట్రీట్ దెమ్ ఈవెన్ ద ఫార్మర్ యాజ్ ఎ పార్ట్నర్. దట్ ఈస్ ఎ కల్చర్ విచ్ మేడ్ స్టార్బక్స్. అందుకని స్టార్బక్స్ ఓనర్ ఇండియా వచ్చి ఎవరెవరికి ఇవ్వచ్చు, ఎవరెవరికి ఇవ్వలేదు ఆయన. ఎవరికైతే వాళ్ళ వాల్యూస్ ఎలా అవుతుందో అట్లా రతన్ టాటా గారిని కలిసి ఐఎమ్ గివింగ్ ద ఇండియన్ ఫ్రాంచైజ్ టు యూ. ఆయన మీకు కావాలన్నా అక్కర్లేదని నాకు అనవసరం, మీరు తీసుకొస్తుంది ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ బికాస్ హీ హాస్ సీన్ ద హ్యూమానిటీ ఇన్ దట్ ఆర్గనైజేషనల్ వాల్యూస్ అండ్ గివెన్ ఇట్ టు దెమ్. అండ్ వాళ్ళు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి ఫ్రాంచైజ్. 3 crores నేను డిపాజిట్ చేస్తానంటే ఇవ్వరు. సో వాట్ ఈస్ యువర్ వాల్యూస్ అని చూసి ఆ ఫ్రాంచైజీ అతనికి అప్పుడు ఇస్తారు. అండ్ మనీ సెంటర్ ఉన్న వాళ్ళకి ఎట్టి ప్రస్తుతం ఇవ్వరండి టు మేక్ మోర్ మనీ బికాస్ you can't align with us. So we make sure everything we do is through the lens of humanity, from our commitment to the highest quality coffee in the world to the way we engage with our customers and communities to do business responsibly. So responsibly, you hardly find any plastic there, paper glasses దగ్గర నుంచి every small thing is responsible. ఒక వాల్యూస్ ఉన్న కంపెనీకి వాల్యూస్ లేని కంపెనీకి చిన్న చిన్న తేడాస్ వస్తాయి. కొన్ని హాస్పిటల్స్ అబ్జర్వ్ చేస్తుంటారు, మంచినీళ్ళ కోసం అక్కడ పెడతారు ప్లాస్టిక్ గ్లాసులు పెడతారు. రోజుకి ఎన్ని ప్లాస్టిక్ గ్లాసులు? భోజనాలకి మీరు పెళ్లిళ్ళకి 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు, ప్లాస్టిక్ గ్లాసులు పెడతారు. అంటే మరి కుప్ప మీద పడేస్తే ఆవులు తినాలా? మీరు ఇంత ఖర్చు పెట్టినవాడు చిన్న పేపర్ గ్లాస్ పెట్టలేవా, లేదా స్టీల్ గ్లాస్ పెట్టలేవా, లేదా గాజు గ్లాస్ పెట్టలేవా? దట్ రిప్రజెంట్, దట్ రిఫ్లెక్ట్స్ యువర్ వాల్యూ సిస్టమ్. నేను అందుకని చెరుకు రసం తాగాలన్నా రోడ్డు మీద ఎక్కడన్నా ఇతని దగ్గర పేపర్ గ్లాస్ ఉందా లేదా, కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు నా పేపర్ బ్యాగ్ పట్టుకెళ్తాను, ఎలాంటిది రీసైకిల్బుల్ అన్న వాడుతున్నాడా లేదా? యువర్ వాల్యూస్ రిప్రజెంట్స్ ఇన్ యువర్ యాక్షన్స్. Actions speak louder than your words. So
our mission, if you feel నేను చెప్పేది మీకు సెన్స్ అనిపిస్తుంటే you can say yes. So I can see that because నేను తెలుసు నేను కొంచెం మీకు ఇప్పుడు అగ్రెసివ్ అని. సో అందుకని I cannot change my nature. So what happened? Voice not coming అంటున్నారు చూడండి ఒకసారి. So I can see సదానంద్ గారు, థ్యాంక్ యూ. రాజేశ్వరి గారు, yes. Thank you so much. So please note if it all is important to you. ఇది చూడండి, కాఫీ, స్టార్బక్స్ కాఫీ మీద ఎక్కడ రాస్తుంది? ఇండియా ఎస్టేట్స్ బ్లెండ్. మీరు దాని మీద చూస్తే ఇది ఎక్కడ తయారైందో చూస్తే ఇండియాదే. బట్ ద వాల్యూస్ ఆర్ గ్లోబల్, వాల్యూస్ ఆర్ నాట్ లోకల్. సో కెన్ యూ ఫైండ్ ఎ మీడియోక్రిటీ ఇన్ దేర్ వాల్యూ? ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతుంటాయండి. 2009లో వాళ్ళ వాల్యూ సిస్టమ్, our mission, their mission is to inspire and nurture the human spirit, one person, one cup and one neighborhood at a time. So ఎక్కడికక్కడ ప్రతి కప్ ఇచ్చినప్పుడు ఆ హ్యూమన్ స్పిరిట్, ఆ లవ్ అండ్ అఫెక్షన్, దేర్ హోల్ వాల్యూస్ విల్ స్పీక్. ఈ కస్టమర్ తో బాగున్నా, ఈ కస్టమర్ తో బాగలేదు, నో. అందుకని ఒక్క కస్టమర్ కి ఫుల్ సర్వీస్ ఇచ్చే వరకు దే విల్ నాట్ లుక్ ఎట్, ఈవెన్ ఐ కాంటాక్ట్ విల్ నాట్ బి దేర్ టు ద సెకండ్ కస్టమర్ with so much care. So our values with our partners, our coffee and our customers at our core, we live these values, creating a culture of warmth and belonging where everyone is welcome. మీరు ఏ కాఫీ తాగపోయినా, ల్యాప్టాప్ పెట్టుకుని అక్కడ పని చేసినా యు ఆర్ వెల్కమ్. ఒక కాఫీ తాగి సాయంత్రం వరకు ఉన్నా యు ఆర్ వెల్కమ్. సో ద వార్మ్త్ అంటే ఈవేళ మనం చెల్లెలతో ఎవరితో మాట్లాడినప్పుడు, కొంతమంది చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వీ కెన్ ఫీల్ దట్ అఫెక్షన్, వీ కెన్ ఫీల్ దట్ వార్మ్త్. ప్రేమగా మాట్లాడి మనకి మనుషులు తెలుస్తారు. అది పూర్వం మన విజయవాడలో బాబా ఇడ్లీ అని ఉండేది. అక్కడ ఇడ్లీ కాదని ఫేమస్, ఆ బాబా యొక్క ఆత్మీయత. అలాగే సుబ్బయ్య గారు ఉన్నప్పుడు మెస్సులో ఆ సుబ్బయ్య గారు భోజనం అని కాదండి, అన్ని తినలేము నిజంగా. ఇప్పుడు అదే చేస్తున్నారు. కానీ కెన్ యూ రియల్లీ ఫీల్ ఇట్? వెరీ ఫ్యూ పీపుల్ కెన్ ఫీల్ దట్. ఐ మెట్ ద సుబ్బయ్య గారు, నేను అప్పుడు ఆయన ఉన్నప్పుడు నేను వీళ్ళు అబ్జర్వ్ చేశాను. అలా వెళ్ళి ఏంటి ఇక్కడ ప్రత్యేకత అని. బాబా ఇడ్లీకి రామారావు గారు కూడా వెళ్ళి తెలినారంటే, ఇడ్లీయా, నెయ్యా, కారపుడా, వాళ్ళు వేసేటటువంటి అఫెక్షన్, ఆ జెన్యూన్ అఫెక్షన్ విచ్ ఈస్ మిస్సింగ్ టుడే. థ్యాంక్ యూ రాజేశ్వరి గారు. సో క్రియేటింగ్ ఎ కల్చర్ ఆఫ్ వార్మ్త్ అండ్ బిలాంగింగ్ వేర్ ఎవ్రీవన్ ఈస్ వెల్కమ్, డెలివరింగ్ అవర్ వెరీ బెస్ట్ ఇన్ ఆల్ వి డూ, హోల్డింగ్ అవర్ సెల్స్ అకౌంటబుల్ ఫర్ రిజల్ట్స్. డెలివరింగ్ అవర్ వెరీ బెస్ట్ ఇన్ ఆల్ వి డూ, హోల్డింగ్ అవర్ సెల్స్ అకౌంటబుల్ ఫర్ రిజల్ట్స్. వి డోంట్ బ్లేమ్ కస్టమర్, we don't blame our vendors. Farmers blame చేయడం ఏం సరిగ్గా ఇవ్వలేదని. బికాస్ మీకు ఫెర్నాండెస్ హాస్పిటల్ అని హైదరాబాద్ లో ఉంటుందండి. నా ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు. నేను ఎవరికి ఎంతో మంది రికమెండ్ చేస్తుంటాను. అప్పట్లో ఒకటే ఉండేది బొగ్గలగూడ దగ్గర, ఇప్పుడు చాలా బ్రాంచెస్ వచ్చినాయి. అవిటా ఫెర్నాండెస్ అని వాళ్ళ యొక్క వాల్యూస్ చూస్తే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరైనా పేషెంట్ వస్తే వాళ్ళు ఫస్ట్ డే నుంచి కౌన్సిలింగ్ ఇస్తుంటారు, ఎలా నేచురల్ డెలివరీ అవ్వాలి. కొన్ని హాస్పిటల్ ఉంటాయి, ఎక్కడ నేచురల్ డెలివరీ అయిపోతుందో అని వరి అవ్వచ్చు, బికాస్ బిల్ తక్కువ అవుతుంది, కోసేస్తే ఓ పని అయిపోతుంది. కానీ తర్వాత కాన్సిక్వెన్సెస్ మనకు కాదు కదా, ఎంత పాపం అండి. సో నేను ఎంతో మంది చూశాను, 100 కోట్లు సంపాదించిన వాడిని ఇలాంటి ఇంటెంట్ ద్వారా. యూ లుక్ ఎట్ దేర్ లైఫ్. కరప్షన్ ద్వారా ఎంతో మంది పీడించుని ఉంటారు. లుక్ ఎట్ దేర్ లైఫ్. రీసెర్చ్ చెప్తుంది. ఏసీబీ వాళ్ళని అడిగి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూడండి, వాళ్ళ పిల్లల హిస్టరీ చూడండి, వాళ్ళ రిలేషన్ హిస్టరీ చూడండి. దట్ ఇస్ ఎ డిసీజ్. వాల్యూస్ లేకుండా వ్యాపారం చేయడం అనేది, దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎ డిసీజ్. సో యాక్టింగ్ విత్ కరేజ్, ఛాలెంజింగ్ ద స్టాటస్ కో అండ్ ఫైండింగ్ న్యూ వేస్ టు గ్రో. చూడండి, యాక్టింగ్ విత్ కరేజ్, ఛాలెంజింగ్ ద స్టాటస్ కో. ఎందుకు ఇలాగే ఉండాలి, ఇలా ఎందుకు మారకూడదు? సో బీయింగ్ ప్రెసెంట్, కనెక్టింగ్ విత్ ట్రాన్స్పరెన్సీ, డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. వీఆర్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ త్రూ ద లెన్స్ ఆఫ్ హ్యూమానిటీ. చూడండి, నంబర్ గేమ్స్ కోసం వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వరు, త్రూ ద లెన్స్ ఆఫ్ హ్యూమానిటీ. సో ఎందుకు అక్కడ వార్మ్త్ ఫీల్ అవుతాం అంటే, బికాస్ they work in nurturing that culture. I have worked with MNC companies, Hyundai company, Aditya Birla company, many companies with this value, creating a culture. So 2014 ఎప్పటికప్పుడు ఎలా అవాల్వ్ అవుతాడంటే, పాతది వాల్యూ సిస్టమ్ చూడండి, అవి కూడా గొప్పగానే ఉంటాయి. కానీ ప్రొవైడింగ్ ఏ గ్రేట్ వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రీట్ ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. అండ్ లాస్ట్ లో చూస్తే రికగ్నైజ్ దట్ ప్రాఫిటబిలిటీ ఈజ్ ఎసెన్షియల్ టు అవర్ ఫ్యూచర్ సక్సెస్. అందుకని ఎక్కడో చూడాలి ప్రాఫిటబిలిటీ మీద మనసు పెట్టాల్సి వచ్చింది. బట్ టుడే 2019 వచ్చేటికి దే ఎవాల్వ్డ్ మచ్ అడ్వాన్స్డ్. ఆ పెట్టిన ఓనర్ వెళ్ళిపోయి ఉంటాడు, బట్ వాట్ ఈస్ డ్రైవింగ్? సో అందుకే ఆర్గనైజేషన్స్ ఎలా డ్రైవ్ అవుతాయి మనం చూద్దాం. సో మనకి
సివిలైజేషన్ ఎలా మారిందో చూడండి. ఫస్ట్ మనకి హంటింగ్ చేసి మనిషి బతికేవాడు. హంటింగ్ చేసి బతికినప్పుడు అతను బతకడమే ముఖ్యం. ఎక్కడో జోక్ చదివాను చిన్నప్పుడు. ఐ థింక్ మనకి అశోక్ చక్రవర్తి యుద్ధం చేసినప్పుడు ఎంతో మంది చనిపోతే అందరిని చూసి బాధపడుతున్నాడు ఆయన. ఈ లోపల రాక్షసుడు వచ్చాడు అక్కడికి. సో అతను ఈ చూస్తున్నాడు, ఇది తిన్నా వద్దా, ఇతను ఇంత ఎన్నెందుకు చంపుకున్నాడు అని చూస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నావు, ఇవన్నీ నేను ఏది కావాలంటే తీసుకోన్నాడు. మరి నీవు కదా చంపావు, నువ్వు తినవా అన్నాడు. నేను తినడానికి కాదు చంపింది, వీళ్ళందరూ యుద్ధంలో ఓడించాడు. మరి మమ్మల్ని ఎందుకు రాక్షసుడు అంటారు? మేము ప్రాణం కాపాడుకోవడానికి తింటాం, నీకు ఇంతమంది అవసరం లేకుండా తింటావు, నువ్వు కదా రాక్షసుడు అంటాడు. సో అంటే అది నిజంగా జరిగిందో తెలియదు, ఎక్కడో చిన్నప్పుడు జోక్లా చదివే. అలాగా అడవిలో ఉండేటటువంటి మృగధర్మం అంటారు. ఎందుకంటే ఒక జంతువు ఇంకో జంతువుని తినడం అనేది ఎక్కువ బ్యాలెన్స్. అది ఒక సింహం లైన్ షేర్ అంటారు. సింహం దాన్ని తిన్న తర్వాత ప్రైమరీ ఆర్గాన్స్ తిని మిగతా చుట్టూ ఉన్న జంతువులు వెయిట్ చేస్తుంటాయి, వాడికి వదిలేస్తుంది. అవి కొన్ని ఆర్గాన్స్ తిని పైన పక్షులు తిరుగుతుంటాయి, వాడికి వదిలేస్తాయి. అలా సాయంత్రానికి అక్కడ వేట జరిగిందని తెలియకుండా ఒక 3 days తర్వాత మళ్ళీ నేచురల్ గా అక్కడ క్లీన్ అయిపోయింది. దట్ ఇస్ ఎక్కువ బ్యాలెన్స్. సో హంటింగ్ గ్యాదరింగ్ చేసి మనిషి బతికేవాడు. దాని తర్వాత అగ్రికల్చర్కి వచ్చాడు. వ్యవసాయం ఎవరు కనిపెట్టారు? ఫస్ట్ ఉమెన్ కనిపెట్టింది. ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులని తినేశారు, అయిపోయింది అక్కడ. సో అప్పుడు విత్తనాలు అవి మిగిలితే దాన్ని చల్లడం అన్నది ఉమెన్ మొదలు పెట్టింది అగ్రికల్చర్. సో ఎప్పుడైతే అది మొదలు పెట్టిందో అప్పుడు మెన్ దాన్ని తీసుకున్నాడు. ఇది బాగుంది, ఇది ఏదో మనం పర్టికులర్ గా ఇక్కడ ఈ పంట వేద్దాం. ఈ పంట వేయాలంటే ఎవరు కావాలి? భూమి కావాలి. భూమి ఎంత ఉండాలి? ఈ భూమి నాది, బలవంతుడిదే రాజ్యం ఆయన ప్రకటించుకునేవాడు. అక్కడ స్వార్థం వచ్చింది ఎప్పుడైతే నాదని వచ్చిందో. ఎప్పుడైతే నాదని వచ్చిందో ఇది నాకు ఎవరికి చెల్లాలి? అప్పుడు పెళ్లిళ్ళు ఉండి కాదు, అంకుల్స్ అందరూ. అప్పుడు ఈ స్త్రీ నాది అతనే డిక్లేర్ చేసుకునేవాడు. ఎందుకంటే ఈవిడికి పుట్టిన బిడ్డ నా బిడ్డ, తర్వాత నాకు వెళ్తుంది. ఎప్పుడైతే నాది అనుకోవడం, ఏది నీది నా అన్న రైల్లో బర్త్ దగ్గర కొట్టుకుంటా ఉంటారు, నా బెర్త్ అని. ఎప్పటి వరకు నీ బెర్త్? అది మార్నింగ్ దిగిపోయే వరకు. మనం అందరం ఉండిపోయే వాళ్ళమే కానీ ఉండిపోయే వాళ్ళం కాదు కదా. అందుకని అన్ని ఏమి మీరు వదులుకోకర్లా. అటాచ్మెంట్ ఆఫ్ డిటాచ్మెంట్. తామరాకులాగా ఉండండి, అటాచ్మెంట్ ఆఫ్ డిటాచ్మెంట్. అండ్ ఆ బురదను వాడుకుని తామర పువ్వు వికసించినట్టుగా వికసించండి. అల్టిమేట్లీ ఏం గేమ్ క్రియేట్ చేసిన అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ అ గేమ్, బట్ ప్లే యువర్ గేమ్ ప్లేఫుల్లీ అండ్ చీర్ఫుల్లీ. అండ్ దాని తర్వాత ఇండస్ట్రియల్ ఎరా వచ్చింది. సో ప్రపంచంలో ఏదైతే ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ ఉత్పత్తి చేయడం, ప్రొడక్షన్ తర్వాత మార్కెటింగ్ వచ్చింది, సేల్స్ వచ్చింది, ఏదైతే ఇండస్ట్రియల్ ఎరాలో ముందుకెళ్ళిపోయినాయో ఆ దేశాలు రిచ్ అయిపోయినాయి. సో దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఎరా వచ్చింది, ఐటీ. ఇక్కడ మన దేశం మళ్ళీ రిచ్ అవ్వడానికి చాలా సంవత్సరాల తర్వాత అగ్రికల్చర్ నుంచి ఐటీ ఇక్కడికి వచ్చాం. మనం అగ్రికల్చర్ వెనకాల పడేసాం మనం. బికాజ్ ఎవరి పిల్లలు కూడా సో ఇక్కడికే వచ్చారు. డాక్టర్ పిల్లలు ఇక్కడికే వస్తారు, ఇంజనీర్ పిల్లలు ఇక్కడికే వస్తారు, రైతు పిల్లలు ఇక్కడికే వస్తారు. సో అందరు ఇక్కడికే వస్తారు ఐటీ. సో దానివల్ల ప్రపంచంలో మనం వి బికేమ్ బ్యాక్ ఆఫీస్ టు ద వరల్డ్. సో దానివల్ల మనకి డాలర్ల ఇన్కమ్ వచ్చింది, మన యొక్క భూముల ధరలు పెరిగినాయి, ఇన్వెస్ట్మెంట్ మనకి విదేశీ కరెన్సీ వచ్చింది, చాలా మంచి పరిణామం. బట్ తర్వాత రావాల్సినటువంటి ఎరా విజ్డమ్. విజ్డమ్ ఏంటంటే మందలాగా వెళ్ళిపోవడం కాదు, అసలు నా లోపల ఏముంది, సార్ నా ఫింగర్ ప్రింట్స్ ఎలా మ్యాచ్ అవ్వాలా, నా యూనిక్నెస్ ఏంటి, దేనికి నేను ఎలా అవుతాను, నాకున్న జీవితం చాలా తక్కువ, ఈ సమయంలో నేను హ్యాపీగా ఉండడం ఎలాగా, హెల్తీగా ఉండడం ఎలాగా, హెల్తీగా ఉంటేనే డబ్బులు సంపాదించడం ఎలాగా, అది 10 మందికి ఉపయోగపడే పని చేస్తా ఎలాగా. అందుకే నచ్చిన పని, వచ్చిన పని, పనికొచ్చే పని, డబ్బులు వచ్చే పని. అండ్ అది మిస్ అయింది మనకి. మిస్ అయ్యి ఇంకో ఎరా వచ్చిందండి, ఫీలింగ్ ఎరా అంటారు. ఐఎమ్ ఫీలింగ్ గుడ్. తప్పు రైటు అన్ని పక్కన పడేశారు. అప్పు చేస్తే నువ్వు కొని ఈరోజు ఎంజాయ్ చేస్తున్నానా? ఎంజాయ్. ఇప్పుడు ఈరోజు స్ట్రెస్ వస్తుందని ఎందుకు అనుకోవాలి? మరి మన జీవితంలో చాయిస్ తీసుకోవడానికి మనకి ఫ్రీడమ్ ఉంది. ఆ చాయిస్ కి ఏదైతే కాన్సిక్వెన్సెస్ వస్తాయో, పరిణామాలు ఉంటాయో, ఆ పరిణామాలు ఎంచుకోవడానికి మనకు ఫ్రీడమ్ లేదు. నువ్వు సిగరెట్ తాగడం నీ ఇష్టం, సిగరెట్ ద్వారా వచ్చే రోగం నీ ఇష్టం కాదు. యోగా చేయడం నీ చాయిస్, దానివల్ల వచ్చేటువంటి హెల్త్ అండ్ ఎనర్జీ నీకు నీ ప్రమేయం లేదు. కాన్సిక్వెన్సెస్కి నీ ప్రమేయం లేదు, చాయిస్కి నీ ప్రమేయం ఉంది, ఆ ఫ్రీడమ్ ఉంది. బట్ రెండు ప్యాకేజ్ డీల్, బై 1 and get 1 ఫ్రీ. చాయిస్ తీసుకోవడంలో నువ్వు కనుక విజ్డమ్ ఉంటే కాన్సిక్వెన్స్ కూడా ఎంచుకున్నట్టు. చాయిస్ కనుక క్యాజువల్గా తీసుకున్నాం అనుకోండి, కాన్సిక్వెన్స్ కూడా ప్యాకేజ్ డీల్. సో ఫీలింగ్ ఎరా ఇస్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్ ఎరా. సో ఇప్పుడు మనం ఈ ఎరాలో జీవిస్తూ ఉన్నాం.
అందుకని మనం ఎంత మంచివాడమైనా అవతల వాడికి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అనుకోండి, వీఆర్ నాట్ ఇన్ టు బిజినెస్. We don't experience the experience of being alive in life. The purpose of any business is easy, to make their life or job easy. ఇప్పుడు సపోజ్ మనకి ఈ అప్లికేషన్ జూమ్ మనకి పెద్ద నచ్చదు అనుకోండి, ఇది బిలాంగ్స్ టు ఏ కంట్రీ, మనకి నచ్చని కంట్రీ ఇది అనుకోండి, ప్లస్ సెక్యూరిటీ, మధ్యలో ఏమన్నా స్పామ్ రావచ్చు, ఏమన్నా చేయొచ్చు, సో ఇన్ని విషయాలు అనుకున్నాం. కానీ ఇది ఈజీ చేసినంత ఇంకోటి ఈజీ చేస్తే తప్ప, వెదర్ వి లైక్ ఇట్ ఆర్ హేట్ ఇట్, యూ కాన్ ఇగ్నోర్ ఇట్. ఇప్పుడు చూడండి, మాస్కులు సప్లై చేయాలి, కిట్స్ సప్లై చేయాలి, ఇంకో దేశం మీద ఆల్టర్నేటివ్, వాళ్ళు ఫాల్టీ కిట్స్ పెట్టినా, సరైనది చేసినా, వాళ్ళకి ఫెయిర్నెస్ లేదనుకున్నా, ఇంటిగ్రిటీ లేదనుకున్నా, ఇంకో దారి ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ వి ఫైండ్ ఆల్టర్నేటివ్. అందుకని వరల్డ్కి మనం ఆల్టర్నేటివ్ అవ్వడానికి మన దేశాన్ని వైపు ప్రపంచం చూస్తుంది. ఎలాగో ఫార్మా ఎవడు కనిపెట్టినా మనకి ఇక్కడికి మనకే ఇవ్వాలని చెప్తున్నారు. అందుకని ఫార్మా ఈజ్ బూమింగ్. అందుకని ఫార్మా దగ్గర మీరు అందులో ఉన్న వాళ్ళు ఇల్లు అక్కడ కొనుక్కోవచ్చు, అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇల్లు దూరంగా తీసుకోవచ్చు. బికాస్ ఫార్మా కంప్లైంట్ నాన్ స్టాప్ పనిచేస్తాయి నెక్స్ట్ 2-3 years. సో కోర్ అంటే ఏంటి? మన ఎర్త్ని పైన చూస్తే చల్లగా ఉంటుంది, మొక్కలు ఉంటాయి, ఒక చోట ఎడార్లు ఉంటాయి, ఒక చోట మంచు పర్వతాలు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి. కానీ ఎర్త్ మధ్యలో ఎవరు వెళ్ళలేదు. మన గ్రహాల దగ్గరికి వెళ్ళగలం కానీ లోపలికి వెళ్ళలేం కదా. తవ్వితే ఎంత తవ్వుతాం మనం మ్యాక్సిమం. కానీ మన ఎర్త్ మధ్యలో ఇలా రివాల్వ్ అయ్యి అలా ఆర్బిట్లో అలా తిరగడానికి మధ్యలో ఉన్నది ఏంటి? ఎవరైనా చెప్పండి, టైప్ చేయండి. వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ దిస్ ఎర్త్? థ్యాంక్ యూ మొహమ్మద్ సాదాత్ హుస్సేన్ గారు, మీకు రంజాన్ శుభాకాంక్షలు కూడా. రేఖా జైన్ ఎకనామిక్ సైకిల్, గోపాల్ గారు ఫుడ్ పిరమిడ్, వెంకట్ గారు ఎస్ఎస్, గోపాల్ గారు హాస్పిటాలిటీ. వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్ రెస్పాన్సెస్. సో ప్లీజ్ టెల్ మీ దట్. సో వాట్ ఈస్ ద కోర్? దాన్ని ఏమంటారు ఒకసారి మీరు టైప్ చేయొచ్చు. హీట్, వండర్ఫుల్. సో థ్యాంక్ యూ మహమ్మద్ గారు, థ్యాంక్ యూ అండి. సో సురేష్ గారు, మెటిల్లా, టెక్నికల్ వర్డ్, వండర్ఫుల్. సో అగ్ని, వండర్ఫుల్ ఆన్సర్. అగ్ని, ద ఫైర్. సో కోర్ అనేది ద ఫైర్. నీ లోపల ఏది నిరంతరం రగులుతుంది, నిరంతరం ఒక తీవ్రమైన తపనుంది, నిరంతరం నీకు ఎవరికి ఇది చేయాలనిపిస్తుంది, డబ్బు వచ్చినా రాకపోయినా ఈ పని మీద చేయాలని అనిపిస్తుంది, దట్స్ యువర్ ఫైర్. ఆ ఫైర్ని పట్టుకున్నావా, నీ కోర్ని పట్టుకున్నావు, యూఆర్ ఫియర్లెస్. నీకు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆటోమేటికలీ టు యూ. మన కొండలు చాలా ఉన్నాయి, మనకి జూబ్లీ హిల్స్లో ఉన్నాయి కొండలు, మనకి నానక్రామగూడలో ఉన్నాయి కొండలు. అప్పుడప్పుడు ట్రెక్కింగ్ వెళ్తుంటారు, బాగుంటాయి అవి. మనకి రాజేంద్ర నగర్లో అన్ని కొండలు చూస్తుంటే, ఏ కొండనైనా పేరుందా? ఏ కొండనైనా మీరు ప్రత్యేకించి వావ్ అనుకుని నమస్కారం పెట్టుకున్నారా? ఎక్కడో పైన గుడి కడితే తప్ప. కానీ కొండల మధ్యలో ఒక అగ్నిపర్వతం ఉందనుకోండి, దానిపైన ఎక్కి ట్రెక్కింగ్ చేస్తారా ఎవరైనా? దాన్ని లైట్గా తీసుకుంటారా? అది ఎప్పుడన్నా కనుక దాని ఫైర్ వస్తుంటే క్యాజువల్గా తీసుకుంటారా? దాన్ని తొక్కాలని ట్రై చేస్తారా? బికాస్ దెర్ ఇస్ ఏ volcano, there is a fire in that volcano. So when you discover your fire, you are like a volcano. You attract, you demand respect, you attract respect, you attract opportunities. And so ఈ ఫైర్ మనసులో పోయిందా, నీ పైన నడుచుకుంటూ పోతారు, నిన్ను తవ్వుకుంటూ పోతారు. నీలో గని ఉందనుకోండి, తవ్వి నిన్ను తీసుకుని పోతారు. But if the fire is alive in you, that's what makes human beings to being human. ఈ ఫైరే సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులను చేస్తుంది. ఆ ఫైర్ అన్నది ఏమి వేడిగా ఉండదండి, ఎప్పుడు అది ఎక్స్ప్రెస్ చేయడానికి తపన పడుతూ ఉంటుంది. రైట్. సో రైట్. సో ఆర్గనైజేషన్ కల్చర్ కింద కనపడదండి. ఇది కోర్ ఎలాగా ఎర్తలో ఉన్నది మనకు కనపడదో, ఆర్గనైజేషన్లో కల్చర్ ఉంటుంది. అలా వ్యక్తికి కూడా క్యారెక్టర్ ఉంటుంది. రూట్ ఇది. ఫ్రూట్ కనపడుతుంది, రూట్ కనపడదు. బట్ ఫ్రూట్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ ద రూట్. విజిబుల్ మారాలంటే ఇన్విజిబుల్ మారాలి. నీ వాల్యూస్ మారకుండా, నీ బిలీఫ్స్ మారకుండా, నీ అజంప్షన్స్ మారకుండా, బయట క్లైమేట్, బయట బిహేవియర్, యాటిట్యూడ్, ఫీలింగ్స్ మార్చుదామని బయట ట్రై చేస్తే, ముత్తక సామెత ఇందాక చెప్పాను కదండి, విత్ ట్రైనింగ్ యూ కెన్ మేక్ ఏ డాంకీ ఏ బెటర్ డాంకీ, బట్ నాట్ ఏ హార్స్. విత్ శిక్షణ, బయట శిక్షణ ఇవ్వడం ద్వారా ఒక గాడిదని మంచి గాడిదని కింద తయారు చేయొచ్చు, కానీ హార్స్ లా చేయలేరు. కానీ హార్స్ నేను గాడిద అనుకుంటా ఉంటే, విత్ కోచింగ్, with right conversation, you can make it realize that you are not a donkey or a horse. But గాడిద తక్కువ కాదు, గుర్రం ఎక్కువ కాదు. దేని స్ట్రెంగ్త్ దానికి ఉంది. ఏ పనిని ఎవరికి చెప్పాలో ఆ పనికి చెప్తే ఎవ్రీబడి కెన్ ఎక్సెల్ బేస్డ్ ఆన్ దేర్ కోర్.
కొంతమంది ఎగ్జిక్యూషన్ బాగా చేయించగలుగుతారు, కొంతమంది ప్లానింగ్ బాగా చేయగలుగుతారు, కొంతమంది ట్రైనింగ్ బాగా ఇవ్వగలుగుతారు. ఎవరి కోర్ వాళ్ళు పట్టుకుంటే ఎవ్రీబడి కెన్ ఎక్సెల్, నోబడి ఈజ్ స్మార్ట్. సో ఆర్గనైజేషన్ కల్చర్లో పైనన్నీ మారుద్దాం అనుకుంటారు ఆర్గనైజేషన్లో. అలాంటి ఆర్గనైజేషన్లని ఇబ్బంది పడితే మిత్రమా, తుఫాన్ వచ్చినప్పుడు రూట్స్ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి సంస్థ ఎలా నిలబడుతుందో, చెట్టు ఎలా నిలబడుతుందో సంస్థలు కూడా అంతే. కల్చర్ కెనాట్ బి సీన్, బట్ ద క్లైమేట్ కెన్ బి సీన్. ఆర్గనైజేషన్ ఎక్కడ చూసినా పాలిటిక్సే, బ్యాక్ స్టైపింగ్ పాలిటిక్సే, ఎక్కడ చూసినా ఇన్సెక్యూరిటీయే, పైకి ఒకటి లోపల ఒకటి. బట్ ఆర్గనైజేషన్ కల్చర్ మారాలనుకుంటే ఇలాంటి సెషన్ సరిపో మిత్రమా. మెంటరింగ్, అందుకే నేను హ్యావ్ చూసన్ ఎంటర్ప్రినర్ మెంటరింగ్, బికాస్ ఇంజిన్ ట్యూన్ అయితే హోల్ ట్రైన్ విల్ బి ఫైన్. అప్పుడు నేను ఐ కెన్ బి ద వాయిస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, అంబాసిడర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అండ్ ఆర్గనైజేషన్స్ ఎన్ని లెవెల్స్ లో ఉంటాయంటే, ఇండివిజువల్ డ్రైవెన్ ఒక్కడే మొదలు పెడతాడు ఆర్గనైజేషన్, తర్వాత టీమ్ని రిక్రూట్ చేస్తున్నారు, టీమ్ డ్రైవ్ చేస్తుంది, వాళ్ళ డెసిషన్స్ మా టీమ్ డ్రైవ్ చేస్తారు. తర్వాత సిస్టమ్ డ్రైవెన్, సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి, అంత ఆటోమేషన్ అండి. ఎందుకంటే మనుషులు మిస్టేక్ చేయొచ్చు. ఒక ప్లాట్ నీళ్ళు పట్టుకొచ్చానంటారు, ఒకళ్ళేమో నేను సైట్ విజిట్ తీసుకెళ్లారంటారు, మరి నాకు రాలేదు ఆయనకి ఇచ్చారంటారు, ఆ లీడ్ నాదంటాడు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కొంతవరకు సిస్టమ్ ఉంటే, సో లీడ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు, లేదా సో వాళ్ళకి ముందే కాన్ఫ్లిక్ట్ లేకుండా సిస్టమ్ కొంతవరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో దెన్ డేటా డ్రివెన్, ఓకే మన వెంచర్ ఎక్కడ వేయాలి, ఎక్కడ ట్రెండ్ ఉంది, ఎక్కడ ఎక్కువ సైజ్ వస్తుంది, ఎక్కడ ఐటీ పీపుల్ ఉన్నారు, ఎక్కడ ఫార్మా ఉన్నాయి, ఎక్కడ రీజనల్ రింగ్ రోడ్స్ వస్తున్నాయి, ఎక్కడ హ్యాబిటేషన్ అవ్వచ్చు, ఎక్కడ ఏ సిటీ నుంచి ఎక్కడ ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారు, సో ఎక్కడ ట్రాఫిక్ టోల్ గేట్ దగ్గర ఎక్కువ ఉంది, ఎక్కడ 4 వీలర్స్ ఎక్కడ సేల్ అవుతున్నాయి. ఇవి డేటా అనలైజ్ చేసిన తర్వాత, లేదా మా ఫ్రెండ్ అన్నాడు నా దగ్గర 50 ఎకరాలు ఉంది, మీరు మార్కెటింగ్ బాగా చేస్తారు కదా అనుకుంటే, ఇవి చేయకుండా చేస్తే మీరు పెట్టిన రూపాయి కూడా మళ్ళీ వెనకరా. చాలా సులభం అండి. డబ్బుల్ని ప్రొడక్ట్ రూపంలో మార్చడం అత్యంత సులభం. ప్రొడక్ట్ ని డబ్బుల రూపంలో మార్చడం ఈజ్ ద స్ట్రాటజీ, దట్ ఈస్ ద బిజినెస్ మోడల్, దట్ ఈస్ ద క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్. ఎంతో మంది వెంచర్స్ చేస్తుంటారు, మధ్యలో వదిలేస్తుంటారు. అది చేతులు మారుతుంటుంది, 2 చేతులు 3 చేతుల్లో మారేటప్పటికీ ఆటోమేటిక్ గా దానికి ఒక 2-3 పెళ్లిళ్ళు అయితే ఎలా తెలుస్తుంటుందో అలా వస్తుంటుంది. అదే ఒకటే ప్లాట్ 10 మంది కొంటే దాని వాల్యూ పెరుగుతుంది. బట్ వెంచర్ మారితే అట్లా ఉండదు. అందుకని రైతులు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి, డబ్బులు అడ్వాన్స్ ఇచ్చిన ఇతను డెలివరీ చేయగలడా లేదా. సో డేటా డ్రివెన్. సో దెన్ ఫైనల్లీ థ్యాంక్ యూ కృపేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో దెన్ కల్చర్ డ్రివెన్. ఇప్పుడు చూడండి L&T చాలా బాగా చేసిందండి ప్రాజెక్ట్ అని ఎవరు చెప్పరు. L&Tకి అలా తప్పం కూడా చేయడం రాదు, బికాస్ దట్ ఇస్ దేర్ కల్చర్, ఎక్సలెన్స్ ఈస్ దేర్ కల్చర్. ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ చిన్న చిత్తగా జరిగి ఉండొచ్చు, కానీ అంత పెద్ద ప్రాజెక్ట్ లో 18,000 కోట్లు పెట్టినటువంటి ప్రాజెక్ట్ లో ఎక్సెప్ట్ వన్ స్మాల్ ఇన్సిడెంట్ ఐ నెవర్ సీన్ ఎనీథింగ్, బికాస్ దే ఆర్ ప్రాసెస్ డ్రివెన్. టొయోటా ఎక్సలెన్స్ ఉండడానికి కారణం దే ఆర్ ప్రాసెస్ డ్రివెన్ అండ్ దేర్ కల్చర్ ఈజ్ ఎక్సలెన్స్. ఎర్రర్స్ తక్కువ జరుగుతాయి. 6 సిగ్మా అంటారు, ఎప్పుడైతే ప్రాసెస్ క్వాలిటీని చెక్ చేస్తున్నారో, అలా విమానం తయారీలో 13 సిగ్మా వాడతారు. సో అంటే ఎక్కువ చెక్స్ జరిగే కొద్దీ ప్రాసెస్ ఆటోమేటిక్గా ఎండ్ బాగుంటుంది. అలాగే పర్పస్ డ్రివెన్ ఆర్గనైజేషన్స్ బికమ్ గ్రేట్. ఎన్ని తప్పులున్నా కొట్టుబడిపోతుంటాయి, అవన్నీ వెళ్ళిపోతుంటాయి. ఇఫ్ దే ఆర్ పర్పస్ డ్రివెన్ దే బికమ్ గ్రేట్ ఆర్గనైజేషన్, బికాస్ కస్టమర్ ఓన్ దట్ కంపెనీ. ఇఫ్ దే జెన్యూన్, ఇఫ్ దే ఆర్ ప్రాఫిట్ డ్రివెన్, ఇలాంటి సమయంలో కస్టమర్ గుర్తుంచుకుని మర్చిపోతారు. బట్ ఇఫ్ దే ఆర్ పర్పస్ డ్రివెన్ దే విల్ కీప్ యూ ఇన్ దేర్ హార్ట్. మీరన్నా అంతే, ఆర్గనైజేషన్ అన్నా అంతే. మీరు వ్యక్తే వ్యవస్థ కింద మారుతాడు. వ్యక్తి విత్తనం లాంటాడు. వ్యవస్థ కింద మారాలంటే యూ హావ్ టు అండర్స్టాండ్ హిజ్ వాల్యూ సిస్టమ్, ఆర్గనైజేషన్ వాల్యూస్ రెండు అలైన్ అవుతున్నాయా లేదా. అండ్ కొన్నాళ్ళకి విత్తనం వ్యవస్థ కింద మారిపోయాక వ్యక్తి ముఖ్యం కాదు. L&T, లార్సన్ అండ్ టర్బో ఉన్నారంటే ఇప్పుడు లేరు, అంత షేర్ హోల్డర్సే, బట్ దేర్ కల్చర్ ఈజ్ అలైవ్ టుడే.